మధ్య రేవంత్ రెడ్డి కేసీఆర్కి మొగుడు అన్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డికి మొగుడు అన్నారు. నాకు తెలవగలుగుతున్న కేసీఆర్ మేడమా రేవంత్ రెడ్డి మొగుడు గారు? రేవంత్ రెడ్డి మేడమా కేసీఆర్ మొగుడు కావడానికి? కావచ్చేమో ఇద్దరు మేడములు, కానీ ఆ ఇద్దరు మేడములకి నేను మొగుడిని. రేవంత్ రెడ్డి మేడం నేనే మొగుడిని కాబోతున్నా. నా యుద్ధం స్పష్టంగా రేవంత్ రెడ్డి మీద యుద్ధానికి బయలుదేరారు. ఎక్కడ దాకా పోయినా సిద్ధాంతం కణ కణాలు నింపుకొని బతుకున్నా. ఇక నాకు స్పష్టంగా చెట్టు కనపడట్లేదు, పిట్ట కనపడట్లేదు, రెక్క కనపడట్లేదు, పిట్ట కనుగుట్టు కనపడతాను. బాణం వేయాల్సిందే. రేవంత్ రెడ్డి కేటీఆర్లు మీకన్నా చిన్నోడిని, మీ ఇద్దరిని రాజకీయ సమాధి చేస్తాను. మిమ్మల్ని రాజకీయ ప్రాణం తీయడానికే బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ఇంతమంది మేధావుల బృందాలు జన్మించి ఆనాడు లెనిన్ ఇస్క్రా అనే ఒక పత్రిక నడిపాడు. అంటే నిప్పు రవాణా ఎక్స్టెండ్ అవుతుంటుంది, మండుతుంటుంది. రష్యన్ భాషలో ఇస్క్రా. అతను పెట్టిన అగ్గి జ్వాల అంటుకుంది, కానీ అది అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని నమ్మని వర్గం మీద యుద్ధం. మనది ప్రజాస్వామ్య అగ్ని కెరటం, ప్రజాస్వామ్య అగ్గిరవ మంట మండుతుంది తెలంగాణ. ఇది గ్రామానికి తీసుకుపోండి. సాకలి కులంలో కథానాయకుడు భుజం మీద మూటలు మోసి 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 మూటలు మోసి మోసి రెడ్డి భూస్వాముల వెలమదొరల పెంట బట్టలు ఉతికిన సాకలి కులం నుంచి ఊరు మీదకి కథానాయకుడిని సృష్టించడం ఎట్లా? పద్మశాలి కులంలో బట్టకి గంజి పెట్టి ఆ గంజినే తాగి బతికిన నల్గొండ పద్మశాలీల మీద అంకుర్ అనే సినిమా వచ్చింది, మల్లేశం అనే సినిమా వచ్చింది. ఈ పద్మశాలి పేదరికం భారతదేశంలో ఎక్కడ? బెనారస్ కన్నా గొప్ప చీరలు నేసినటువంటి పద్మశాలి ఉన్నారు నల్గొండ జిల్లా. రావి నారాయణ రెడ్డి పార్లమెంట్లో అడుగు పెడుతున్నాడు కానీ సాయుధ పోరాటం నుంచి నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదిస్తున్నాడు కానీ భీమరెడ్డి నరసింహారెడ్డి పార్లమెంట్లో పోతున్నాడు కానీ సాకలి ఐలమ్మ చట్టసభలో పోదట. దిక్కులేని సాగు చచ్చిపోయింది. ఆమె మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా దిక్కులేని సాగు తెచ్చారు. రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డిలు పార్లమెంటులో అడుగుపెట్టారు. కమ్యూనిస్టు పార్టీ మత్తులో పోయి అక్కడ శత్రువును గుర్తుపట్టకపోతే, తెలంగాణ ఉద్యమంలో పోయి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, తెలుగుదేశం పార్టీ రామారావు గ్లామర్లో పడి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, జాతీయోద్యమం కాంగ్రెస్ పార్టీలో పోయి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, నక్సలైట్ ఉద్యమంలో పోయి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, నీ శత్రువుని కళ్ళ ముందు గల్లా బట్టి చూపించడానికి చేసి రాజకీయాన్ని మర్చిపోయి అన్ని వ్యవహారాలు చేసుకున్నారు. రాజకీయం మర్చిపోయి అన్ని వ్యవహారాలు చేసి అన్ని పని చేసి రాజకీయమే చేద్దాం. ఇక రాజకీయమే చేద్దాం. ఎందుకు చేయదు ఇది రాజకీయం? రాజకీయం చేయడానికి, రాజకీయం చేపించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ నాయకుడు డాక్టర్ అంబేద్కర్. పొలిటీషియన్, కల్చరల్ సోషల్ పొలిటీషియన్, సాంస్కృతిక సామాజిక రాజనీతి తత్వశాస్త్ర వేత్త అండ్ వారియర్ ఫైటర్ రూలర్ పొలిటీషియన్, మల్టీ డైమెన్షన్. అంబేద్కర్ అంటే సాంఘిక సంక్షేమ హాస్టల్ కాడ బియ్యం కాదు, సోషల్ వెల్ఫేర్ కాదు. ఇది
రోజుల పేరు కింద తీసుకుపోయింది ఒక ఆయన అంబేద్కర్ అయితే ఏది ప్రగతి భవన్ బద్దలు కొడతా ప్రగతి భవన్లకి పోతా. అది కాదు. ఒక స్పష్టమైన తాత్విక దృక్పథం ఉన్నప్పుడు సమాజాన్ని అతను కట్టడానికి ప్రయత్నం చేయాల్సి. నల్గొండ జిల్లా రావి నారాయణ రెడ్డి ఆయన ఒక భూస్వామి. ఓకే, భూస్వామి బాగానే ఉంది, అంతవరకు నాయన నువ్వు భూస్వామి అయినా వచ్చినావు పేద ప్రజల కోసం, అది సంతోషమే. మరి నువ్వెందుకు నాయన పార్లమెంట్లోకి ఓ మంగళాయనో ఓ పద్మశాలినో? భువనగిరి ప్రాంతంలో పద్మశాలిల యొక్క బతుకులు ఒకసారి 70, 80, 90 ఆ దశకంలో చూడండి. ఇప్పుడంటే హైదరాబాద్ వెళ్ళిపోయారు, అర్ధరాత్రి 2 దాకా విజిల్ కుడుతున్నాడు. మరి భువనగిరి చుట్టుపక్కల ఉన్న పద్మశాలిల ఘన సంఖ్య ఎంత, వాళ్ళ పేదరికం ఎంత? ఆ పద్మశాలి పార్లమెంట్కి ఎందుకు పోలేదు? రావినారాయణ రెడ్డి ఎందుకు పోయాడు పార్లమెంట్? అత్యంత గొప్ప నేతగా ఎట్లా పోయాడు? ఇదే ప్రశ్న. దొడ్డి కొమర 20 ఏళ్ళలో ఫాక్టర్లు పోయి చచ్చిపోతారు. ఫాక్టర్లు పోయి చచ్చిపోయాడు. దొడ్డి కొమరే చచ్చిపోయాడు. ఆయన అమరవీరుడని మనమే తిరగటం. అమరవీరుడు కాదు, అమరవీరుడే, కానీ బలిపీఠం ఎక్కిన బలిపశువు అయిపోయాడు రెడ్ల వల్ల. జీవితమై కోల్పోయాడు. ఎందుకు చచ్చిపోతాడు? నక్సలైట్ పార్టీల గొల్ల కుర్మలు గొల్లోళ్ళు ఎట్లా పోయారో తెలుసా? ఫాక్టర్లు పోయి చచ్చిపోయాడు. ఏం ఆలోచించరు, పోయి చచ్చిపోయాడు. ఎమోషనల్ రిక్రూట్మెంట్ అయింది మొత్తం మావోయిస్ట్ పార్టీ. అందుకని ధ్వంసం అయిపోయింది ఆ పార్టీ. ఐడియాలజికల్ రిక్రూట్మెంట్ కాదు అది, ఐడియాలజికల్ భావాలతోటి కాలేదు. ఎమోషనల్ రిక్రూట్మెంట్ బీసీఎస్సీ ఎస్టీలు చేసి వాళ్ళని సోల్జర్స్గా పెట్టి బీసీఎస్సీ ఎస్టీలని చంపి ఆ పార్టీ కూడా ధ్వంసమైంది. అక్కడ నాశనం అయిపోయినది, అక్కడ అంతమైపోయినాం. కోలుకొని అప్పుడే కాంశీరామం చూపుతారు 94లో. దాన్ని దెబ్బతీసి అన్ని పార్టీలు కలిసి ఒక్కొక్క కుల సంఘాన్ని లేపి చంద్రబాబు నాయుడు కాంశీరామన్ అంతం చేసి, ఆ తర్వాత 2000 సంవత్సరం వచ్చి ఇక అంబేద్కర్ని పట్టుకుందాం, కాంశీరామను పట్టుకుందాం అనేసరికి రానే వచ్చే గులాబీ కండువ. అది శత్రువులు చూపించలేక. నిజాం నవాబాట తెలంగాణకి నిలువెల్ల గాయాలు చేసిండట. దాశరథి రంగాచారి 100 ఏళ్ల శత జయంతి. ఊళ్ళో రెడ్డి ద్వారా మాకు గాయాలు చేయలేదా? ఊళ్ళో వెలమ ద్వారా మాకు గాయాలు చేయలే? ఊళ్ళో పూజారి మాకు గాయాలు చేయలే? ఎవడన్నా మమ్మల్ని పిలిచి మంచినీళ్ళు ఇచ్చిండా వీడు? మరి వాళ్ళ గురించి చెప్పడా దాశరథి? ఇది మాట్లాడలేము. ఏం మాట్లాడినా? నల్గొండ యాదవులు ఎవరో తెలుసా? మళ్ళీ కృష్ణానది దాటితే వాడు శత్రువులాగా మనల్ని ప్రవర్తన. శత్రువు కృష్ణానది దాటి మీకు ఓల్డ్ చెన్నై రోడ్డు ఉంటుంది, మద్రాస్ నాగార్జున సాగర్ మాచర్ల నుంచి కారంపూడి మీదుగా వినుకొండ మార్కాపురం ఆ పైన అట్లా పోతూ ఆత్మకూరు దాకా వింజమూరు ఉదయగిరి ఆ గుట్టలలో పోతున్నది. ఇది యాదవ రాజ్యం. దొనకొండ కేంద్రంగా కాటమరాజు పరిపాలించిన యాదవ రాజ్యం. నల్గొండ వీధి నుంచి కరీంనగర్ ఆదిలాబాద్ దాకా యాదవ రాజ్యాలే. ఆ కాటమరాజు కాకతీయులతో కూడా కొట్లాడటానికి వచ్చింది. అలాంటి కాటమరాజు యొక్క బిడ్డలైన యాదవులు గ్రామంలో రెడ్డి గారు బహిష్కరిస్తున్నాడు యాదవుని. యాదవ్ నువ్వు ఊర్లో నుంచి వెళ్ళిపో, నీకు ఎవడు ఉప్పు ముప్పు మిరపకాయలు ఇవ్వద్దు, ఎవడు కిరాణా కొట్ల నీకు బియ్యం ఇవ్వద్దు అని అంటే దడుచుకొని ఒక యాదవ్ ఆయన తలుపు వేసుకొని బతుకున్న 4 రోజుల నుంచి బెదిరించి బహిష్కరణ అట, కుల బహిష్కరణ. ఇది చేసింది ఎవరు? ఒక రెడ్డి. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో బహిష్కరిస్తున్నాడ. యాదవరాజు కాకమరాజు బిడ్డని, శ్రీకృష్ణుడు వారసుని, యదువంశ బిడ్డని ఒక రెడ్డి గారు బహిష్కరిస్తున్నాడు. నేను ఒకటే మాట అంటాను, ఇదే యాదవ్ని నువ్వు బీహార్లో బహిష్కరించు, ఇదే యాదవ్ని ఉత్తరప్రదేశ్లో బహిష్కరించు. ఆడ అఖిలేష్, ములాయం సింగ్, లల్లూ ప్రసాద్ యాదవ్లు ఏం చేస్తారు? బహిష్కరించుని ఉరిదిస్తున్నాడు రోడ్డు. ఎందుకు? రాజ్యం ఉన్నాడు కాబట్టి, వాడు పాలక వర్గం కాబట్టి. ఇక్కడ యాదవుడు
బహిష్కరిస్తే దాక్కొని భయంగా బతుకుతున్నాడు. ఆ ఊరు పోయి యాదవుడి దగ్గర పోయి మాట్లాడి వీడీసీ అనేటువంటి ఒక రాజ్యాంగేతర ప్రభుత్వేతర ఒక మనువాద కుల వ్యవస్థ సాంప్రదాయ దుకాణం అగ్ర కులాల రెడ్లు 300 కాపులు వాళ్ళంతా అక్కడ పెట్టి ఒక్కొక్క కులాన్ని బహిష్కరిస్తే పోయి వాళ్ళని బయటకు తీయాల్సి వచ్చింది. నేను ఈ సమస్య నేను పోయిన విషయం చెప్పడానికి యాదవుల పరిస్థితి ఏందని అడుగుతుంది. ఈ కాటమరాజు వారసత్వం ఉందా నీకు? గులాబ్ జాండే కావాలా నీకు? నీ కేసీఆర్లోనే ఏం కనపడుతున్నాడు? కాటమరాజు కథ చెప్పాలి కదా. కాటమరాజు కథ చెప్పడానికి 10,000 సాంస్కృతిక దళాలు తెలంగాణలో తిరిగినాయి. అవి తెలుసా మీకు? తెలంగాణలోనే ఒకప్పుడు యాదవుల రాజ్యం ఉంది. సూర్యాపేట కృష్ణానది నుంచి మచిలీపట్నం దాకా యాదవ రాజ్యం. గౌండ్లు అందుకనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక రాజు అని ఆంధ్రాకి పరిచయం చేయాలి. ఆంధ్రాలో ఉన్న కాటమరాజుని యాదవుల గుండెలో పాదుకొల్పాలి. ఇది చేయాల్సిన పని. చిన్నజీఆర్ సాగును పట్టుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. కాటమరాజు పీఠను కూర్చోబెట్టవా? కురుమగోళ్ళోళ్ళు, యాదవులు, గౌండ్లోళ్ళు, ముదిరాజులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, సాకలి, మంగలి ఎన్ని కులాలు తెలంగాణ గడ్డ మీద ధ్వంసమైపోయి చనిపోయి ఆత్మహత్యలు చేసుకొని మొత్తం మరణ మృదంగం మోగుతుంది కదా బీసీఎస్సీ ఎస్టీలో. వారి ఇంటికన్నా పోయి సాగు ముఖాలే. అప్పుల పాలు కావడం, హాస్పిటల్కి పోవడం, జబ్బులు రావడం, చచ్చిపోవడం మొత్తం పీనిగలే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలో. ఆర్థికంగా ఒకే పరిస్థితి 3 వర్గాలు, సామాజికంగా కొంచెం తేడాలు ఉండొచ్చు. దీనికి కారణం ఏంటి? ఇది భూస్వాముల గడ్డ. భూమి తన దగ్గర భూమి ఉంది, దాంట్లో పంటలు పండుతున్నాయి, అవి తింటున్నారు. మన దగ్గర భూమి లేదు, పంట లేదు, తిండి లేదు, టీబీ రోగం వచ్చి చచ్చిపోయింది, రక్తం లేక చచ్చిపోయింది, ప్రోటీన్ లేక చచ్చిపోయాను, చచ్చిపోతూనే ఉన్నాం ఇప్పటికీ. మరి వీళ్ళని విముక్తి చేసేది ఎట్లా? రాజ్యం ఒక్కటే పరిష్కారం విముక్తి చేయండి.